హాయ్ దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. నిన్న దాకా ఎదురు చూశాను, సత్యభామ రాలేదేంటి ఇంకా బయటికి, ఎక్కడా మాట్లాడలేదంటని. వచ్చేసారు, సత్యభామ దిగింది రంగంలోకి. సత్యభామని నేను కొత్తగా అంటలేదు, మేమందరం వైఎస్ఆర్సీపీ సత్యభామలు నడుము బిగిస్తామని చెప్పి ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడారు రోజా గారు ఒకప్పుడు. సత్యభామతో పోల్చుకోవడం ఏంటి ఏకంగా, సత్యభామతో. ఎనీవేస్, ఆవిడ మాట్లాడిన మాటలు ఒకసారి విందాం, టైం వేస్ట్ ఎందుకు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలే రౌడీల్లాగా ఈరోజు అరాచకాలు సృష్టిస్తూ, అల్లర్లు సృష్టిస్తూ, దాడులు చేస్తూ, అక్రమ కేసులు పెడుతూ, రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుండటం కళ్ళారా మనం. రెడ్ బుక్ మాట్లాడదాం అన్నప్పుడు రెడ్ చైర్ కట్టుకు రావడం ఎందుకు? ఇది కొంచెం టూ మచ్ కాదు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? ఓకే, రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది, రాష్ట్రానికి మంచిదైతే. ఏమైపోయావు రోజా నువ్వు? సాక్షి ఛానల్లో కొమ్మినేని శ్రీనివాసరావుని కొట్టడానికి నువ్వు ముందెళ్ళాల్సింది. అసలు ఎందుకు నువ్వు కంట్రోల్ చేయలేదు మీడియేటర్ అని? కృష్ణరాజు జర్నలిస్ట్ని ప్రశ్నించడానికి నువ్వే ఉండాల్సింది ముందు. ఎక్కడికి వెళ్ళిపోయావు సత్యభామ నువ్వు? కనపట్లేదే. జగనన్న మన పైన కేసులు పెడతారు, హింసిస్తారు జనాలు, మనమేనా తప్పు చేసి జైలుకి వెళ్తే బాధపడాలి, కానీ మన పైన మోపిన ఏంటి అరాచకపు కేసులు, అవినీతిపరమైన అంటే ఫాల్స్ కేసెస్ అన్ని పెడితే బాధపడకూడదని జగన్ చెప్పాడు, మాకు హితోపదేశం పలికాడని అడిగావు. నువ్వు ఏమైపోయావు? కొమ్మినేని శ్రీనివాసరావు కేఎస్ఆర్ అనే అతను సాక్షి ఛానల్లో లైవ్ షోలో అతన్ని సపోర్ట్ చేస్తే కృష్ణరాజుని నువ్వు ట్రోల్ అవుతావు, కానీ అమరావతి రైతుల్ని కానీ మహిళల్ని కానీ రాజధానిని కానీ వేసలకు రాజధాని అన్నప్పుడు ఆ కృష్ణరాజుని నువ్వు తిట్టి చెప్పుతో కొట్టిన ఫోటోది ఒకటన్నా ఉందా? కనిపించిందా ఎక్కడన్నా? అప్పుడు ఒప్పుకునేవాళ్ళు సత్యభామని అని చెప్తే, మహిళా శక్తిని అనుకునేవాళ్ళు. కానే కాదు, మనకు అలాంటి ఉద్దేశాలు ఉండవు, మనని కండెమ్ చేయడానికి ఉండవు. మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకుని మాట్లాడాలి. ఇంకొకసారి సత్యభామతో పోల్చుకున్నావు అంటే బాగోదు నీకు. అందరం కూడా చూస్తున్నాం ఎంత దారుణం అంటే, ఒక మహిళ హోంమంత్రిగా ఉండి కూడా మహిళలకి రక్షణ కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది అంటే సిగ్గుపడాలి. ఆ పదవికి రాజీనామా చేసి ఎవరు నువ్వు చేసావమ్మా లాస్ట్ షెడ్యూల్లో రాజీనామా? ఎక్కడైనా చేసిన దాఖలాలు ఉన్నాయా మీరందరూ? అసలు జగన్మోహన్ రెడ్డి ఈజ్ అన్ఫిట్ టు బి సీఎం అకార్డింగ్ టు మెనీ పీపుల్, అందుకని 11 స్థానాల్లో కూర్చోబెట్టారు. మార్చారా? దిగాడా? కుదిరిందా? ఎక్కడన్నా జరిగిందా ఇలాంటివన్నీ? లిక్కర్ బాధితులు చాలామంది ఆంధ్రప్రదేశ్లో సఫర్ అయ్యారు, న్యూరలాజికల్ అండ్ లివర్ ఇష్యూస్తో. ఎక్కడన్నా వచ్చారా? దిగారా? పోస్టుల నుంచి ఎవరన్నా? కొడాలి నాని బూతులు తింటమే పనిగా పెట్టుకున్నాడు, రాజీనామా ఇచ్చాడా మంత్రి పదవికి? వల్లభనేని వంశీని పార్టీ నుంచి ఊడ్చి తీసి అవతల పడేయాల్సిన క్యాండిడేట్. ఎందుకు ఉంచుకున్నారు? సజ్జల స్క్రిప్ట్లు ఇస్తూ ఉంటాడు, ఎలా ఉంచుకున్నారు? మాట్లాడడానికి ప్రశ్నలు ఉండవా? నీకు నువ్వు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఇలా ఎక్కిరించావు బాడీ షేవింగ్ చేసుకుంటా. నీకు నువ్వు సెల్ఫ్ రాజీనామా ఇచ్చుకోవాల్సింది, సెల్ఫ్ గోల్ కింద బాగుండేది. నీకు ఈరోజు వచ్చి ఇంకో మహిళల గురించి మాట్లాడే హక్కు ఉందా రోజా? అయితే సక్రమంగా పని చేయగలరో వాళ్ళని ఆ ప్లేస్ లో పెట్టించే విధంగా చూసుకోవాలి. కానీ జగన్ గారిని, భారతి మేడంని, మిగతా వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమా ఓన్లీ భారతిరెడ్డి వెనక మళ్ళీ మేడం వస్తుందా? ఓటర్స్ ఎవరి పక్కన మేడంలు రావా? అలవాటు అయిపోయిందా నీకు? నువ్వు మేడం మేడం అనిపించుకుంటా ఓటర్లందరినీ రండి వేసలకు రాజధానిలో ఉండండి ప్రతి ఒక్కళ్ళని చెప్పి ఎక్కిరించడం. రిమెంబర్, నువ్వు ఎక్స్ మంత్రివి, ఎక్స్ ఎమ్మెల్యేవి, అంతే. యు ఆర్ వెరీ నార్మల్ పర్సన్. ఓట్లు అడిగేటప్పుడు ఈసారి ప్రతి ఒక్కళ్ళు మేడం ఓట్లే నేను అడగకపోతే మర్యాద ఉంటుంది నీకు. మర్యాద ఇవ్వు మాకు. ప్రతి ఇంకొచ్చి నువ్వు భారతి గారికి మేడం ఉంటుందా? మిగతా మహిళలందరికీ వేసలకు రాజధానిలో నివసించే ఆడాళ్ళ మేడం ఇక్కడ అంటున్నప్పుడు కుసంస్కారి కృష్ణంరాజు నువ్వు ఎలా మాట్లాడావు? సాక్షి ఛానల్ దీనిపైన ఇమ్మీడియట్గా సారీ ఎందుకు చెప్పలేదు? వాళ్ళు తీసుకొచ్చి దాకా సారీ చెప్పడానికి మనకి విజ్ఞత లేదని ఎందుకు మాట్లాడలేకపోయావు? మేడం నీకు ఇలా ఉంటుందమ్మా విర్రవీగుడుతాను. ఈరోజు వాళ్ళు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ మనం ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రావటానికి ముందు మహిళలకి నేను అండగా ఉంటాను, మహిళలకు ఇబ్బందికరమైన ఏమి చేసినా ప్రభుత్వాన్ని నిలదీస్తాను, తప్పు చేసిన వారిని శిక్షిస్తానని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ మహిళలకు నువ్వే కదా అంది, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. అసలు తను గెలవమని అప్పుడు చూద్దామని గెలిచాడు. మహిళలకు అండగా ఉంటాన్న పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు మహిళలకే అండగా ఉన్నారు. మహిళలకు అండగా ఉండకపోతే ఈ ప్రభుత్వాన్ని కూడా దించేస్తారు. తెలుసా నీకు ఆ విషయం? డెమోక్రసీ హై లెవెల్లో రన్ అవుతుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. నీ హయాంలో అన్నట్టు లేదు, అది కదా వింత. మహిళలు రోడ్డు మీదకి వచ్చి ఎలా మాట్లాడుతున్నారనేగా వింతగా ఉంది మీకు. చెప్పులు దాడు ఎలా చేస్తున్నారనేగా వింతగా ఉంది. ఇది కొత్తగా అనిపిస్తుంది కదా చాప్టర్ మనందరికీ. పవన్ కళ్యాణ్ గారు మహిళలకే సపోర్ట్ చేశారు. ఒక్కళ్ళన్నా వచ్చి
మీ దాఖలాలకి జై జగన్ కానీ, జై భారతి మేడం కానీ, జై రోజా కానీ, జై సాక్షి అమ్మ కానీ ఎవరన్నా అన్నారా ఈరోజు దాకా? అన్నారా? ఒక్క వీడియో ఉంటే ఇప్పటి పుంకాలుగా దాన్ని గ్రీన్ మ్యాట్ వేసుకుని 10 మంది ఇక్కడ ఉచ్చలవిడిగా తిరిగిపోతున్నారు. మాకు ఇన్ని జిందాబాద్లో వచ్చినాయని కొట్టేసే బ్యాచ్ అదంతా. ఒక్కటి కనిపించట్లేదే. మహిళలు వచ్చి ఈరోజు సాక్షిని వీడియోలే కనిపిస్తున్నాయి ఏంటి? మహిళలు వచ్చి సాక్షి లోగోని కాల్తో వేసి తొక్కుతున్న వీడియోలో వస్తున్నాయి ఏంటి? ఒక్కళ్ళన్నా కొమ్మినేని శ్రీనివాసరావు ఫెంటాస్టిక్, నువ్వు మొగాడివి, ఆడవాళ్ళని ఇలా అంటే భలే చూసి ఎంజాయ్ చేస్తావు. కృష్ణంరాజు ఫెంటాస్టిక్, నువ్వు చాలా గొప్ప జర్నలిస్ట్వి, ఇది ఒక సంస్కారవంతమైన ఛానల్ షో నడిపింది అని చెప్పి ఒక్కళ్ళు అంటలేదే. రమ్మనండి మహిళలు అనేవాళ్ళు ఎవరైనా రమ్మనండి. వాళ్ళు కూడా ఆ వేసలకు రాజధానిలో ఒక మెంబరో కాదో మేము వెరిఫై చేస్తాం. రమ్మనండి. దిక్కు దివానా ఉండదు ఇటు ఆన్సర్. ప్రభుత్వము నేతలు చెప్పిన మాటల ప్రకారం మహిళల పట్ల నుంచుంటే కష్టంగా ఉంది నీకు ఈరోజు. డెమోక్రసీ ఫుల్ లెవెల్లో ఇంప్లిమెంట్ అవుతుంటే బాధగా ఉంది నీకు ఈరోజు. నాటకాలా అండి? ఇంకా అన్యాయం జరిగినా ఈ రోజు వరకు నోరు తెరవలేదు. తప్పు చేసిన వాడిని శిక్షించమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేదు. అది అనంతపురం అయినా, పిఠాపురం అయినా, తిరుపతి అయినా, అమరావతి అయినా. అంత దాకెందుకు? సాక్షి ఛానల్ అయినా తీసుకున్నారుగా యాక్షన్, తీసుకున్నారుగా. కనిపించట్లేదా బాధ? ఎలగక్కేది ఏంటి ఈరోజు? మా సాక్షి ఛానల్లో ఎందుకు ఇలా చేశారు, మా భారతి మేడం గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, కానీ మా మహిళల గురించి ఎందుకు ఇలా మాట్లాడే దానికి నిరసన ఇది. మహిళలు, మహిళ పవర్ ఇస్ డిఫరెంట్. అర్థమైందా? ఇంకా 50,000 ఎకరాలు దోచుకొని వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవాలన్న క్రమంలో ముందుకు వెళ్తుంటే అక్కడ ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్లో సెంటు భూమి అమ్ముకోవాలంటే నానా చంకలు నాకాల్సిన పరిస్థితి ఉంది రాష్ట్రానికి. తెలుసా నీకు? అది తెలుసా? ఏం ఎఫెక్టో తెలుసా? అది జగన్మోహన్ రెడ్డి ఎఫెక్ట్ అంటారు దాన్ని. తెలుసా? ఆంధ్రప్రదేశ్లో గజం భూమి ఉన్నాడు కూడా బీద రైతు కింద ఉంటాడు. 100 ఎకరాలు ఉన్నాడైనా, 1 ఎకరం ఉన్నాడైనా దేనికి పనికిరాని సిచ్యువేషన్. ఎవరమ్మా రాష్ట్రంలో భూమి ఉన్న ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ని తీసుకెళ్లి అతపాతాళంలోకి తొక్కిన ఘనకారుడు ఎవడు? రాష్ట్రాన్ని ఎందుకో పనికిరాని మట్టి సొంత కింద చేస్తున్నాడు ఎవడు? రాష్ట్రాన్ని లిక్కర్ బాధితుల కింద చేస్తున్నాడు ఎవడు? రాష్ట్రంలో గొంతెత్తితే బూతుతో చంపి చేస్తాం ఒక్కొక్కళ్ళన్నాడు ఎవడు? పాస్బుక్కుల పైన ఫోటో ఇచ్చుకున్న ఘనకార్యుడు. అర్థమైందా నీకు? జగన్మోహన్ రెడ్డిది. రాను ఈ మాట అనుకున్న ఆంధ్రప్రదేశ్లో రా, నువ్వు కొనటానికి రా, కొనటానికి నువ్వు రా. ఉర్సాకి భూములు ఇచ్చారు 3,000 కోట్ల జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా. ఓపెన్ ఆఫర్ జగన్మోహన్ రెడ్డి వచ్చి కొనమని అక్కడ ఉన్న రేట్లుంటే వీటికి ఉండవు. మాట అనేసి పోవడం, టీసీఎస్ని ఉర్సాని ఒకే లెక్కగా కట్టి 99 పైసలు అని చెప్పి వాగేయడం, లాజిక్స్ ఉండవు, అకౌంట్స్ చేయడం ఉండదు, పబ్లిక్ ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావో తెలియదు, మిస్లీడింగ్ ఫ్యాక్ట్స్, ఎంతసేపు సొల్లు చెప్పుకోవడం తప్ప అసలు నువ్వు పొలిటీషియన్గా ఎలిజిబులా? లేకపోతే దోసకాయ గింజలు ఏరుకుంటా చక్రవాకం సీరియల్ కబుర్లు చెప్పే లేడీవా? రైతులు తిరగబడి ఇవ్వకుండా వాళ్ళ మీద ఎదురు తిరుగుతుంటే అది ప్రజలకు తెలియకూడదని దాని మీద ఇల్లు కెమెరా పెట్టుకుని నువ్వు తీసుకురా, నువ్వు తీసుకొచ్చి టెలికాస్ట్ చేయి. మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు అక్కడ స్థానికులై ఉండాలి, స్థానికులై ఉండాలి. నువ్వు తీసుకొచ్చి టెలికాస్ట్ చేయి అంతే తప్ప ఎక్కడికి బయట సాక్షి ఛానల్ వెళ్ళిపోద్ది కదా ప్రతిదానికి. పంపించు, ఆన్సర్లు ఉండవు వీటికి. ఇవన్నీ ఎందుకు ఈ ప్రెస్ మీట్ టైం వేస్ట్ కబుర్లు ఎందుకు ఇంత? ఫార్వర్డింగ్ దిస్ ఇస్ గోయింగ్. మాట్లాడారో మీరు చూశారు. అనిత గారు ఆవిడ క్షమాపణ చెప్పాలి. అలాగే నన్ను బండారు సత్యనారాయణ ద్వారా ఎంత దారుణంగా, ఎంత బూతులతో మాట్లాడించారో దానికి బండారు సత్యనారాయణ మాట్లాడించిన చంద్రబాబు నాయుడు, లోకేష్ అందరు క్షమాపణలు ఏం చెప్పరు. కానీ రాష్ట్రంలో వచ్చి మహిళలందరినీ అన్నప్పుడు నువ్వు వచ్చి క్షమాపణ చెప్పావు ముందు పార్టీ నుంచి. హాట్ ఇన్సిడెంట్ నువ్వు చెప్పుంటే మేబీ నీకు కూడా క్షమాపణలు వచ్చుండేయేమో. కంప్లైంట్ ఇచ్చుకో. అంబేద్కర్ న్యాయమూర్తి ఉన్నారు కదా ఒకళ్ళు మనకి తీసుకెళ్ళటానికి. ఆయనే నల్లకోట వేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కంప్లైంట్ రిసిప్ట్ తీసుకుని కోర్టు సబ్మిట్ చేసి కోర్టు నుంచి ఆర్డర్స్ చేసుకుని మళ్ళీ ఇక్కడ కంప్లైంట్ ఇంప్లిమెంట్ చేసి నీకు న్యాయం కలిగిస్తారు. మనకి న్యాయం కొరతలు తక్కువ ఉందా? విచ్చలవిడిగా హ్యాండ్స్ ఉన్నాయి మనకి పక్కన, పెట్టేసుకో వెళ్ళిపోయి. కాదనే వాళ్ళు ఎవరు? ఈ రోజు కన్నా నువ్వు ఒక మహిళగా సంస్కారవంతంగా రియాక్ట్ అయ్యి తప్పు జరిగింది అని చెప్పుంటే ఎక్కడికో వెళ్ళిపోయేది నీ కీర్తి. మన కీర్తి వద్దు, అపఖ్యాతి పాలు కావాలి ఎప్పటికప్పుడు. ఎదగను అనే వాళ్ళని ఏం చేస్తారు ఎవరన్నా? ఎవరేం చేయలేరు ఇంక సిచ్యువేషన్లో. క్షమాపణ చెప్పాలి.
అలాగే మీరు చూస్తే ఆఫీసర్స్ని గతంలో హోమ్ మినిస్టర్గా చేసి అక్కడ ఎవరైతే తిరగబడ్డారో, రైతులు తిరగబడ్డారో అవన్నీ కూడా ఆయన తన డిబేట్లో ప్రజలకు అందిస్తున్నానన్న కక్షతో ఎన్టీవీ యాజమాన్యం పైన ఒత్తిడి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళని అరెస్ట్ చేస్తాను అని అడిగింది కొడుకు, చేయించింది తమ పార్టీ. దాడులు చేసే విధంగా అందరిని కూడా రెచ్చగొట్టింది నిజం కాదా అని నేను అదే పథకంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసినట్టు 3 వాళ్ళు చేస్తున్న అవినీతిని ఎత్తి చూపిస్తున్న సాక్షిని, వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలకి వెన్నుపోటు పొడవటాన్ని ప్రజలకు చూపిస్తున్న సాక్షి గొంతు నిలిపేసి దాంట్లో ఉన్న సీనియర్ జర్నలిస్టుల అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తే ఇక మేము చేసే తప్పులు ఎవరు మాట్లాడరు. తగ్గించడం ఏం కాదు. వాట్ హ్యూమరస్ లేడీ యు ఆర్. ఫైన్. ఇంకా మీ పైన కొంచెం అన్న అభిమానం ఉందంటే భైరవ సినిమా చూసి ఒకప్పుడు బాగా చేశారన్న యాక్షన్తో అంతే తప్ప పొలిటికల్ యాక్షన్స్ బాలా, అస్సలు బాలా, పండట్లా, వాల్యూ ఉండట్లా, వదిలేయండి. సాక్షి గొంతు నిలుపుతున్నారా? ఓ అమ్మా, ఎక్కడున్నావమ్మా నువ్వు? నీకు ఒక విషయం తెలుసా? లిక్కర్ కుంభకోణంలో రాజకేశ్ రెడ్డి పేరు చెప్తే నేను చచ్చిపోతాను, ఈరోజు ఆఖరి రోజు అని పేపర్లో వచ్చినాయి. ఆ మహామేతగాడి పేరు చెప్పేసి పోను నువ్వు ఈరోజు గొంతు నిలిపేస్తారు చాలామంది, వెళ్ళిపోయి చెప్పేసి ఒక్కసారి ధైర్యం ఉంటే ఆ పేరు చెప్పేసి. లేకపోతే ఇంకో కేసు తీసుకుందాం మనం. ఈ పేరేంటి, బోరగడ్డ అనిలు ఎవరు మాట్లాడిచ్చారో చెప్పేసి. మహిళలు అలా అంత చూసేస్తారు వెళ్ళిపోయి, బూతులు మాట్లాడారు కదా. పోసానైతే ఒప్పేసుకున్నాడు అబ్బా సజ్జలే అని చెప్పి. అదొక్కటి నువ్వు వదిలేసి గొంతు నిలిపేద్దాము. వల్లభనేని వంశీ ఎంఆర్ఓతో ఇలా ఎందుకు డబ్బులు దోచావు, నకిలీ ఇళ్ళ పట్టాలు ఎందుకు పంచావు, సత్యవర్ధన్ ఎందుకు కిడ్నాప్ చేసావు, ఇవన్నీ కూడా ఒకసారి చెప్పేసాయి. గొంతు నలిగిపోతుంది సమాధానాలు తెప్పించలేక. కక్కుకుంటున్నాడు, తుమ్ముకుంటున్నాడు, ఏడుస్తున్నాడు, రోడ్డు మీద పడి తిరుగుతున్నాడు, కానీ ఆన్సర్ రాట్లా. నువ్వు వెళ్ళి చెప్పించేసి పని అయిపోతుంది. అందగాడు వంశీ, నేనల్లా నీ జగనన్ని అన్నాడు, మేమల్లా ఆ మాట. ఓకే, గొంతు నులిపేశారా? ఇంకా ఏంటమ్మా, ఆఖరి కూర్చుని మీ ఛానల్ పోడియంలో అమరావతి రైతులు 11 ఫుల్ నెంబర్ వచ్చేంత 1600 రోజులు కొడితే దీక్షలు 11 స్థానాల్లో పడ్డారు. అసలు నువ్వైతే ఓడిపోయావు. అది కూడా నువ్వు మర్చిపోయావా? ఓడిపోయావు. ఇదంతా పక్కన పెడితే దేవస్థానం టు న్యాయస్థానం అని చెప్పి, న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పి యాత్రలు చేస్తున్నప్పుడు ఏమైంది? గొంతు నిలిపేశారు నిన్ను కూడా. అప్పుడు టాయిలెట్స్ తీయకూడదు లేడీస్కి, ఒక సాటి లేడీగా ప్రైవసీ ఇవ్వాలన్న కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేని లేడీవి నువ్వు వచ్చి ఈరోజు మాట్లాడుతున్నావు. ఫుడ్ క్యాంప్స్ తినడానికి రోడ్డు మీద కూర్చుని తినాల్సిన పరిస్థితి తీసుకొచ్చావు సాటి మహిళకి. లిక్కర్ కుంభకోణంలో ఎంతోమంది మొగుళ్ళు, ఆడపడుచులు వాళ్ళ తాకట్లు పెట్టి తాగి తాగి నశించిపోతుంటే తల్లికి వందనం, తల్లికి దీవెన, అమ్మకి ఒడి ఇలాంటి పేర్లతో తిరిగి లిక్కర్ కుంభకోణంలో వాళ్ళందరినీ నాశనం చేసి రోజు వాళ్ళ ప్రాణాల మీద తీసుకొచ్చారు. ఎక్కడున్నావు? గొంతు నిలిపేశారు కదా రోజు. గొంతు నిలుపుడు వినిపించింది ఈరోజు. కొమ్మినేని శ్రీనివాసరావు గొంతు నొక్కితేనే నీకు గొంతు, భారతి మేడం గొంతు నిలిపారా? అది కూడా సత్తా లేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో, అది కూడా సత్తా లేదు. అది మా పరిస్థితి. గొంతు నిలిపారా? జోక్స్ చేయడానికి ఒక లిమిట్ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గొంతు నిలిపేశారంట. ప్రతి ఒక్కటే ఒక స్టైల్ అయిపోయింది. మా గొంతు నిలిపేశారు, మా ప్రజాస్వామ్య హక్కులు అరిచారు. అపమా నువ్వు విన్నావా అసలు? అది నీ కళ్ళు చెవులు ఏమైనాయి? ఎవరు చూపించరు అన్న క్రమంలో ముందుకు వెళ్తున్నారు. ఇవన్నీ కాకుండా కొమ్మినేని వయసు చూడట్లేదు, ఆయన చెయ్యని తప్పుని. రంగనాయకమ్మ వయసు చూసావు నువ్వు? మహిళవే కదా సత్యభామ. రంగనాయకమ్మ వయసు చూసావా? ఆ రోజు సిఐడి విచారణకు రాత్రిపూటలు వచ్చి తీసుకెళ్తారా? నోరు ముయ్యండ్రా, ఆవిడ ఏం చేశారు, షేర్ చేశారు అంతే. ఈవిడ ఇలా చేయకూడదని బయటకు రావాల్సింది ఆ రోజు. మహిళగా అన్న వాల్యూ ఇచ్చేదాన్ని. ఏం చేసావా ఆ రోజు? నువ్వు మాట్లాడావా? జత్వానీ ఇష్యూలో ఎక్కడైనా కనిపించావా నువ్వు? సీఎంఓలో తెగ తిరుగుతావు కదా తిరుపతికి, టైం దొరకఉండదు. ఎప్పుడు దైవ దర్శనానికి వెళ్తే పుణ్యం వస్తుంది అనుకుంటావా? మహిళకి నుంచి ఉంటే పుణ్యం వస్తుంది. గొంతు నిలిపేశారు నీకు మళ్ళీ. ఈరోజు SC/ST కేసు పెట్టి ఎస్సీలకు మనోభావాలు ఉండవా?
ఎస్టీలకు మనోభావాలు ఉండవా? బీసీలకు మనోభావాలు ఉండవా? కమ్మవారికి మనోభావాలు ఉండవా? రెడ్లకు ఉండవా? కాపులకు ఉండవా? వెలమలకు ఉండవా? స్లేవర్కు ఉండవా? అసలు నీకున్నాయా? నీకు లేవు, భారతీరెడ్డికి లేవు, మాకందరికి ఉండవా? ఎన్నంటే పడితే పాలిటిక్స్లో సంపాదించుకోవచ్చు అని తిరుగుతున్నారు అందరూ, మాకు ఉండవా? ఓట్లేసి గవర్నమెంట్ చేయాలనుకుంటారా? ఎవరైనా తీసుకెళ్ళిపోయి తుంగలో దొక్కి మా అభిమానాన్ని తీసుకొని తాకట్టు పెడదాం అనుకుంటున్నారా? ముత్తూట్ ఫైనాన్స్, మనప్పురం ఫైనాన్స్ అనుకుంటావు నువ్వు? బంగారం తాకట్టు పెడితే డబ్బులు ఇవ్వడానికి? మా ఆత్మగౌరవం తాకట్టు పెట్టావు నీ దగ్గర బ్యాంక్ లోన్లో పెట్టినట్టు. ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి ఆప్షన్ లేసి ఆడుకుంటారు మా ఆత్మగౌరవాన్ని వీళ్ళందరూ. మర్యాద ఇచ్చి పుచ్చుకో. ఓట్లు అడిగేటప్పుడు ఈసారి మేడం అనలేదు చూడండి ఒక్కొక్కళ్ళు. భారతి మేడం అన్నప్పుడు మమ్మల్ని కూడా మేడం అని తీరాలి. లోపల పెడితే ఇది ఈ రోజుతో పోయేది కాదు. మీరు పెట్టిన ఈ విత్తనం మహావృక్షమై. అసలు నీకు స్క్రిప్ట్ కూడా వేరే ఉండదా? ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇత్తిన అంటే మేము కూడా విత్తిన ఈ మాటలు కూడా రెండో అక్షరాభ్యాసం ఇంట్లో వాళ్ళు చేస్తారు కదా. మనం నేర్చుకున్న వొకాబులరీ 200 300 కౌంట్లు ఉంటుంది కదా. మనకు సొంత జ్ఞానం ఒక 100 వర్డ్స్ రాయడానికని ఉంటుంది కదా, అది కూడా రాయరు. వీళ్ళందరూ పొలిటీషియన్స్ ఏంటండి అసలు నాకు అర్థం కాదు. సొంత జ్ఞానం ఒక లైన్ ఫామ్ చేసుకోలేని, అభిప్రాయం చెప్పలేని పొలిటీషియన్స్ అందరూ కూర్చుని ఓట్లు అడిగితే గొర్రెల్లాగా ఓట్లేసి 5 ఏళ్లను తాకట్టు పెట్టి, ఆత్మగౌరవం తాకట్టు పెట్టి నమ్మి పిచ్చి వాళ్ళగా కూర్చున్నారు కదా ఆంధ్రులు ఈరోజు. ఇది పరిస్థితి. కూడా ముంచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నుంచి బాలకృష్ణ ఇంట్లో నుంచి సోషల్ మీడియా ఐటీడీపీ గతంలో ఎంత వల్గర్ గా ఆమె మీద ట్రోల్ చేస్తే ఏడ్చి కంప్లైంట్ ఇచ్చింది. అలాంటి బాలకృష్ణ గారి ఇంట్లో సోషల్ మీడియా నుంచి ఇంత ట్రోల్ జరుగుతున్నప్పుడు నువ్వు వెళ్ళిపోయి గ్యాలరీలో బాలకృష్ణ గారి అభిమానులాగా ఇలా నుంచి ఎందుకు ఫోటో దిగావు? నీకు ఫ్యాన్ బేస్ వేరు, ట్రోలింగ్ వేరు, మహిళల పట్ల నాట్యాయిత వేరు, పాలిటిక్స్ వేరా? ఏం మాట్లాడుతున్నావు? If we hate Jagan, we will hate him. If we like Chandrababu, we will like him. If we hate someone, we will not take a picture also. మాకు ఇష్టం ఉండదు అంతే. జగన్ అంటే ఇష్టం అనుకుంటే ఇష్టపడతాం. హేట్కి లైక్కి చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మనోభావాలు మహిళగా మాట్లాడుతున్నావు కదా నువ్వు ఈరోజు. మరి బాలకృష్ణ గారి అభిమాని కింద ఎలా వెళ్ళి ఫోటో దిగావు? డి షోలో కూర్చుంటే వేరే ఫోన్లు చేసేసుకోవచ్చు. గ్యాలరీలో బాలకృష్ణ గారు కనిపిస్తే ఫ్యాన్ మూమెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. పార్టీ ఓడిపోయి కూర్చుంటే బాలకృష్ణ గారిపై నిందయ్యొచ్చు. ఎంత ఘోరంగా మాట్లాడతారు, ఎంత నీచంగా మాట్లాడతారో ఈ రాష్ట్ర ప్రజలు సెల్ ఫోన్ ఉన్న వాళ్ళు యూట్యూబ్ కొడితే అర్థమవుతుంది మీకు. మన కొమ్మినేనిని అరెస్ట్ చేయడమే కాకుండా ఏ తప్పుడు మాటలు ప్రసారం చేయని సాక్షి ఆఫీసుల మీద దాడి చేస్తుంటే వాటిని ఖండించదు ఈ షర్మిల గారు కానీ ఈ రేణుకా చౌదరి. నీ నోరేమైంది? వర్రా షర్మిల గురించి రాసినప్పుడు నీ నోరేమైంది? రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానం అని వెళ్ళావు కదా. రాజశేఖర రెడ్డి గారి కూతురు పుట్టకనే అవమానించారు. నీ నోరేమైంది? ఖండించావా? అసలు నువ్వు పాటిస్తావా విలువలనే పక్కన వాళ్ళకి చెప్పడానికి? లేకపోతే విలువలనే ఓన్లీ మనం ఓడిపోయినప్పుడు అవతరాలపైన ఇంత మట్టి పేడ ఇసడానికి పనికి వస్తుందా? పిడకలు కొట్టుకునే వాళ్ళు కూడా నీకంటే బాగా చేస్తారు. ఇంకా ఏమన్నా అర్థం ఉందా నువ్వు చెప్పేది? ఏ పార్టీకి సంబంధం లేకుండా జనాలందరూ వెళ్ళి షర్మిల పట్ల జరిగిన తప్పు అన్నారు. నీ నోరు ఏమైంది? ఎవరో దాకా అక్కర్లా నువ్వు వెళ్ళి న్యాయం అడగడానికి. షర్మిల విషయంలోనే చెప్పు. అతనెవరు? భారతీ మేడం గారి పిఎస్. ఎవడో కూడా కాదు, మళ్ళీ బయటోడు కాదమ్మా. నారా భువనేశ్వర్ గారిని అన్నప్పుడు అంటే నీకు అంత పెద్ద మర్యాద రాదని నేను అనుకుంటాను. షర్మిల దగ్గర కూడా రాదా? రాజశేఖర రెడ్డి కూతురు దగ్గర కూడా రాదా? వెళ్ళి ఫోటోకి దండేసి ఈయన చూసి ఇన్స్పైర్ అయిపోయి పార్టీలో జాయిన్ అయిపోయిన దండం బేకు దండాలా ఫేక్ దండాలా? ఆ రోజు మనకంత అభిమానం ఉంటే వాళ్ళ కుటుంబం కోసం ప్రాణం ఇచ్చి నుంచుంటాం. తోట చంద్రయంత కూడా కాకూడదు నువ్వు. క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఉంటారు ఒక్కొక్కళ్ళు. ఇంతమంది ఆడవాళ్ళని రేప్ చేస్తున్నారు, నరికేస్తున్నారు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడరు ఒక ఆడవాళ్ళ ఉండి. కానీ దీనికి ఆన్సర్ ఆల్రెడీ ఇచ్చాను. ఎంత లెందీగా ఇచ్చినా నువ్వు ఆడవాళ్ళ పట్ల నుంచోవు. జగన్ ఆడపానిషికి అసలు పడదు. జగన్ కాళ్ళ అమ్మ చెల్లే పడదు. చెల్లితో ఒక మాట చెప్పించి ఈరోజు తీసుకొచ్చి నీకు ధైర్యం ఉంటే, మా అన్నయ్య మంచివాడు, మా అన్నయ్య దేవుడు, లేకపోతే మా అన్నయ్య స్త్రీ పక్షపాతి, నాతో బాగున్నాడు అని చెప్పి సింపుల్ వర్డ్, లాస్ట్ వర్డ్ ఇది ఒక్కటి చెప్పించు. దేవుడు అన్నయ్య కొంచెం ఓవర్గా సినిమాటిక్ ఉంటే, ఈరోజు అఖండ ట్రైలర్ రిలీజ్ అయింది, దాన్ని క్లాష్ అయిపోయి అంత ఉంటుంది, అదంతా వద్దు. జస్ట్ మా అన్నయ్య నాతో బాగున్నాడు అని వర్డ్ ఇప్పించు, ఒప్పేసుకుంటా. సరెండర్ రోజా, సరెండర్ ఇంకా నీకు. అది జరగదు.
అది నీకు తెలుసు, అందరికీ ఎప్పుడో తెలుసు, కానీ నువ్వు ఇలా చెప్తానే ఉంటావు. అండ్ డోంట్ టేక్ ద నేమ్ ఆఫ్ రేణుకా చౌదరి. షీజ్ అ లయనెస్. తీసుకునే ముందు ఆలోచించు, మన కంపారిజన్ పేర్లు ఎవరెవరికి తీసుకుంటున్నాం అనేది. టేక్ ఆఫ్ యువర్ క్యాడర్. సత్యభామలు అన్నారు కదా, విడుదల రజని, ఇలా పొలిటికల్గా మీ పక్కనున్న సిస్టర్హుడ్, ఇలాంటి లక్ష్మీ పార్వతి, ఇలాంటివి తీసుకో, బాగుంటుంది. డోంట్ టేక్ నేమ్స్, ఈజీగా ఉన్నాయి కదా అని చెప్పి బాగోదు. మనం ఫస్ట్ క్లాస్ సబ్జెక్ట్ రాస్తే ఫస్ట్ క్లాసే రాయాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ గురించి మాట్లాడే రైట్ ఉండదు మనకి. ఎందుకంటే పిహెచ్డి ఫుల్ ఫామ్ ఏంటని చెప్పమంటే చచ్చిపోతారు. జగన్ గారు భారతి మేడం గారి గురించి మాట్లాడాలంటే ఒంటికాలతో వస్తారు. ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతి మేడం కానీ ఏ రోజు రాష్ట్ర ప్రజలు తెలిసే 11 స్థానాలు ఇచ్చారు, అది నీకు తెలుసు. కానీ నువ్వు వచ్చి పెడతావు, ఎందుకంటే ఏ పార్టీలో నేను జాయిన్ చేసుకోరు కాబట్టి. ఈ విషయం రాష్ట్రం అంతటా తెలుసు. అయినా ఈ ప్రెస్ మీట్ అనలైజ్ చేస్తుంది, నాకు తెలిసి కూడా నేను తెలియనట్టు చేస్తున్నా చూడు. ఇది నా పిచ్చితనం ఈరోజు. బుక్ రాజ్యాంగం అంటూ అక్రమ కేసులు పెట్టడానికి పోలీసులు ఉపయోగించకుండా అవి పక్కన పెట్టి లా అండ్ ఆర్డర్ ని కాపాడ. రెడ్ బుక్ రాజ్యాంగమా? ఫ్యాక్షన్ రాజ్యాంగం జరిగినప్పుడు ఏమైపోయావు? రెడ్ బుక్ రాజ్యాంగమా? ఇంతకాలం ఈ వర్డ్ అంటుంది తప్పు అని నేను ఊరుకున్నాను. జై రెడ్ బుక్ రాజ్యాంగం అని నేను అంట ఈ రోజు నుంచి. జై రెడ్ బుక్ రాజ్యాంగం, ఇదే నడవాలి. ఇది నుంచింది మహిళల పట్ల కదా. ఈ రాజ్యాంగం ఏదో కొత్తగా ఉంది, మాకు ఇదే కావాలి. ఎర్ర బుక్కులో పేరు ఎవడెవడైతే అవినీతికి పాల్పడ్డాడో, ప్రజల్ని హింసించాడో, వాడి చెమడాలు ఒలవాలి బై లా అండ్ జ్యూరిస్డిక్షన్. అన్ని ప్రొసీజర్స్లో ప్రాపర్గా కేసెస్ ఫైల్ చేసి, ప్రాపర్గా ఎవిడెన్సెస్ పెట్టి, ప్రాపర్గా కూర్చోబెడితే అమ్మకి ఆలికి గౌరవం ఇచ్చి కాపరాలు చేసుకుంటా, అమ్మలతో బాగుంటా, చెల్లెళ్ళతో బాగుంటా, వ్యవస్థలో ప్రతి ఒక్కళ్ళతో బాగుంటా తిరిపేదట్టు నుంచోబెట్టాలి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రతి ఒక్కళ్ళని. తప్పేం కాదు, అలాంటి మెన్నే తిరగాలి ఈరోజు సొసైటీలో, మిగతా వాళ్ళు తిరగకూడదు. ఆ ఫోటోలు వీడియోలు చూసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా లాస్ట్ 5 ఏళ్ళు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి లాగా మంచితనంతో రాబోయే కాలంలో ఉండబోయేది లేదు. 10 ఏళ్ళు ఏం మాట్లాడుతున్నావు? ఇంక ఎక్కువ నిన్ను అనలైజ్ చేసినా కూడా నాకున్న చిన్న మెదడు కూడా చితికిపోద్ది. ఐఎమ్ సఫరింగ్ విత్ హైపర్ మైగ్రేన్ ఈ వీడియో చూసిన దగ్గర నుంచి. ఏంటి రాజశేఖర్ రెడ్డి గారి మంచితనం, జగన్మోహన్ రెడ్డి అరాచకం చేశాడు కాబట్టే 11లో కూర్చున్నాడు. నీకు తెలుసు కదా రోజా, తెలుసు కదా. వై ఓవర్ డూయింగ్ మేడం? ఎందుకు ఎవరు చేస్తున్నారు? మీకు తెలుసు రాజకీయ భవిష్యత్తు లేదని, మీకు తెలుసు మహిళలందరూ ఉద్యమిస్తే పరిస్థితి ఏంటని చెప్పి, మీకు తెలుసు అమరావతిలో పట్టుకుంటే బగ్గుమంటామని, మీకు తెలుసు 5 ఏళ్ళు మనం ఏం చేయలేదని చెప్పి, మీకు తెలుసు 3 క్యాపిటల్స్ రాని చెప్పింది ఒక బెస్ట్ ఒక షోర్ అన్నట్టు టైం గెయినర్, వేస్టింగ్ ఆఫ్ టైం. మీకు తెలుసు ఆఖరికి విశాఖపట్నంలో కట్టిన 3 భవంతులు ఏం చేసుకోవాలో మీకు తెలియదు. అది మీకు తెలుసు ఆ కాన్సెప్ట్. తెలిసినా కూడా ఏదో ఇంద్రభవనం కట్టామన్న ఫీలింగ్లో ఉండిపోతావు. ఆడుదాం ఆంధ్ర గురించి కూడా ఒక డీటెయిల్గా షో చేద్దాం, షో చేసి దాని తర్వాత మాట్లాడదాం. రెండోది, భారతి రెడ్డి మిస్సెస్ అంటే చాలు, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి చాలు. ఓటర్కి ఇంతకంటే ఇన్ఫర్మేషన్ అక్కర్లా. పక్కన మేడం గారు పెట్టాలని మీరు ఫోర్స్ చేయకూడదు. మిస్సెస్ భారతి రెడ్డి, మిస్టర్ జగన్, దాట్స్ మోర్ దెన్ ఎనఫ్. వీళ్ళు ఓడిపోయిన పుటంలో ఉన్నారు. భారతీ రెడ్డి పైన కొత్తగా ఎందుకు ఛానల్ స్పందించలేదు, భారతీ రెడ్డి పైన కూడా కేసు పెట్టాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. తప్పేమీ కనిపించట్లేదు దాంట్లో. అండ్ ఇంకొకసారి టైం వేస్ట్ చేయకుండా రేణుకా చౌదరి ఇలాంటి పేర్లు తీసుకోవద్దు. ఇట్స్ టూ మచ్ ఫర్ యువర్ క్యాడర్. థ్యాంక్ యూ.